ఆకాశంలో ఎగిరే పక్షులు పంటను పండించలేవు, పండిన పంటని కోత కూడా కోయలేవు. కానీ రేపు నా పరిస్థితి ఏమిటో అని ఏ ఆధారము లేకపోయినా ఆ రోజుని హ్యాపీగా గడిపి తెల్లవారు ప్రొద్దున్నే వాటి కిలకిలా రావాలతో మనల్ని నిద్ర లేకపోతే హ్యాపీగా ఆ రోజును మాత్రం ఎంజాయ్ చేస్తాయి. అదే మనిషి విషయానికి వస్తే తాను ఉన్న సమస్యను పదే పదే ఊహించుకొని ఈ రోజుకి ఈ సమస్య వలన నాకు ఏ ఇబ్బంది రాలేదు, రేపేమవుద్దో అన్న ఆందోళనతో బ్రతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీ గత జీవితంలో ఎలాగైతే ఆ సమస్యలు ఆకాశంలో మేఘాల్లాగా అలా తేలిపోయినాయో ఈ సమస్య కూడా అలా తేలిపోద్దని మీకు మీరు నిబ్బరంగా చేసుకోలేకపోతే ఈ రోజును కూడా నాశనం చేసుకుంటాం, టెన్షన్ పడతాం, భయపడతాం. ఇన్ని చెప్పడినా పోనీ రేపటిని నువ్వెవరన్నా మార్చగలవా? నీకు మంచి జరిగేదాన్ని చెడుగా చేయగలవా, చెడుగా జరిగేదాన్ని మంచిగా చేయగలవా అని ఆలోచిస్తే నో అనే ప్రశ్న వస్తుందని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఆలోచిస్తాం. అదే మనిషి బలహీనత. అందుకోసమని రేపు మనది కాదు, ఈ రోజే మనది అనుకొని మనం ఏ రోజైతే నిబ్బరంగా ఉండగలుగుతామో బ్రతుకున్న రోజులన్నీ హ్యాపీయెస్ట్ గా కాకపోయినా హ్యాపీగా బ్రతుకుతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అనవసరంగా దేనికి భయపడకండి. రేపు ఏం జరుగుద్దనేది మన చేతుల్లో లేదు. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.